హలో పీపుల్, వెల్కమ్ టు విరించి వాయిస్. కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం 3 రోజుల్లో 40 కోట్లు రాబట్టి విజయం సాధించడంతో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ఇండస్ట్రీకి మరో కల్ట్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి పైకొచ్చిన కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించిన గౌరీప్రియల ప్రతిభతో పాటు చిత్ర యూనిట్ ఫ్యాషన్ను చైతన్య కొనియాడారు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగ చైతన్య మాట్లాడుతూ ఈ ఈవెంట్కు వచ్చినందుకు టీం అంతా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు రమ్మని సాయి రాజేష్ కాల్ చేశాడు. నేను వేరే కమిట్మెంట్ వల్ల వెళ్ళలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను. ఈ సినిమా సక్సెస్ అయ్యాక కాదు, సక్సెస్కు ముందే ఈ మూవీని ప్రమోట్ చేయాలని నా మనసులో ఉండేది. ఎందుకంటే నాకు పర్సనల్గా లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. కోవిడ్ తర్వాత లవ్ స్టోరీలు తగ్గిపోతుంటే ఒకానొక సమయంలో నాకు భయమేసింది. లవ్ సినిమాలు చూడడానికి ఆడియన్స్ థియేటర్లకు వెళ్తారా అని ఆలోచించా. మెల్లగా ఆ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. చెన్నై లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి మరో కల్ట్ లవ్ స్టోరీ ఇచ్చాడు. నాకు ఎంతో హ్యాపీగా ఉందని అన్నారు. మనం ఎన్నో విభిన్నమైన లవ్ స్టోరీలు చూసాం. పెళ్ళయ్యాక లవ్ బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు కథలు ఎలా ఉంటాయనే నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ఈ జనరేషన్ ఆడియన్స్కి అలాంటి ప్రేమ కథలకే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఒక జంట ఇంట్లో తమ జీవితంలోని ఎత్తుపల్లాలు జయాపజయాల గురించి డిస్కస్ చేసుకునే మూమెంట్స్ను ఎవరు క్యాప్చర్ చేయడం లేదు. ఆ తరహా స్టోరీస్ ఎందుకు చేయడం లేదు అని ఆలోచించా. దర్శకులు ఆ టాపిక్స్ ఎంచుకోవాలని ఎదురు చూశాను. ఒక యాక్టర్గా అలాంటి ప్రేమ కథలు వస్తే బాగుండు అనుకున్నా. ఇప్పుడు అలాంటి స్టోరీతో చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎంతో మెచ్యూరిటీ ఉంది. ఈ స్టోరీలో సాయి రాజేష్ ఎంత మంచి కథ రాసి ఓ కొత్త దర్శకుడికి ఇచ్చారు. అది అమేజింగ్. ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా తనతో పాటు తన వాళ్ళు ఎదగాలని సాయి రాజేష్ చేసిన ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్. బేబీ సినిమా ఎడిట్లో రవి నంబూరి చాలా హెల్ప్ చేశాడని తెలిసింది. డైరెక్టర్ రవి కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీని అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఒక సినిమాను గ్రౌండ్లోకి ఎలా తీసుకెళ్లాలో ఎస్కేషన్ను బాగా తెలుసు. మంచి కంటెంట్ సినిమా చేయడం ఒకటైతే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకొకటి. తండేల్ టైంలో ప్రమోషన్లో ఎస్కేఎన్ ఎంతో సపోర్ట్ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద కిరణ్ అబ్బవరం మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచనలో ఉండిపోయాను. తన కష్టాలు అడ్డంకులన్నీ దాటుకొని ఎన్నో మెట్లు పైకి ఎక్కి వచ్చాడు. ఇక యాక్టర్గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తను సినిమా కోసం ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఈ సినిమాలో వాడిన బ్రాస్లెట్ ఇంకా వేసుకునే ఉన్నాడు. ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తాం. కానీ కిరణ్ మాత్రం ఇంకా క్యారెక్టర్లోనే ఉండిపోయాడు. శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీ సినిమా టైంలో గౌరీతో నాకు పరిచయం. సిన్సియర్గా తన క్యారెక్టర్ పర్ఫామ్ చేసి వెళ్ళిపోయేది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీవు ఇలాంటి క్యారెక్టర్ను యాక్సెప్ట్ చేసి మెప్పించడం సులువైన పని కాదు. ప్రతి యాక్టర్ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలా గౌరీకి ఈ సినిమా టర్నింగ్ పాయింట్. గౌరీ చేసిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. అమ్మ ప్రేమ గురించి కిరణ్ చెప్పే సీన్, చెప్పిన డైలాగ్స్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేశాయి. అవి నాకు రియల్ లైఫ్లో ఇన్స్పిరేషన్గా అనిపించాయి. అద్భుతంగా నటించిన కిరణ్, గౌరీకి నా హ్యాట్సప్. ఈ టీం అందరిలో ఒక కామన్ విషయం ఉంది. అదేంటంటే వీళ్ళందరూ గ్రాండ్ లెవెల్ నుంచి వచ్చారు. సింగిల్ స్క్రీన్స్లో ఈ సినిమా చూస్తే ఎంజాయ్ చేసి వచ్చారు. మనం కూడా మంచి సినిమాలు చేయాలనే పిచ్చి ప్యాషన్తో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్నారు. ఇది నాకెంతో స్ఫూర్తినిస్తుంది. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమంది కొత్త వాళ్ళకు కూడా వీళ్ళ సక్సెస్ ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఒక పోస్టర్ మీద కలెక్షన్స్ నెంబర్స్ వేయడం కంటే ఇది నిజమైన సక్సెస్. నిర్మాత ధీరజ్ మంచి సబ్జెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మణి శర్మ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ విజయానికి కారణమైన ఆడియన్స్కి థ్యాంక్స్ అని నాగ చైతన్య అన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.